బ్యాక్ టు అవర్ ఛానల్ జీవనం 2.0. నేను మీ మాధురి. ఇది మీ లైఫ్ అండి. మీకు నచ్చినట్టుగా బ్రతకండి. ఎందుకు అంటే మిమ్మల్ని వేరెట్టి చూపించే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఒకే ఒక్కరోజు మీకు ఫుడ్ పెడతారా చెప్పండి. ఏదో సరే నీ ఫ్రెండ్ అంటే ఏదో ఒక ఫంక్షన్కో దేనికో లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదన్నా పావంగడగో పప్పమో అంటే ఒకరోజు పిలిచి ఫ్రెండ్లీ వేలో పిలిచి పెడతారనుకోండి. ఏలైతే చూపించే వాళ్ళు నీ ఫ్రెండ్స్ కాదు, అసలు రకరకాల చుట్టుపక్కల వాళ్ళు అందరూ చుట్టాలు పక్కల అందరూ ఉంటారు. మరి వీళ్ళందరూ పెడతారా చెప్పండి? ఎవ్వరూ పెట్టరు. కాబట్టి నీ లైఫ్ నీ ఇష్టం. కష్టమైన, సుఖమైన, బాధైన, సంతోషమైన ఏదైనా కానీ నువ్వే భరిస్తావు, అంతే కదా. ఎప్పుడు నీకు నచ్చినట్టు ఉన్నప్పుడు ఏదైనా కానీ ఆ వే చూస్ చేసుకుంది నువ్వే కాబట్టి రిగ్రెట్ ఉండదు నీకు. ఎందుకు అంటే అది కావాలి అని చెప్పి కోరుకున్నది నువ్వే అనమాట. అప్పుడు ఎవరిని కూడా దూషించలేవు కూడా నువ్వు, ఎందుకంటే ఆ దేవుణ్ణి కూడా అనలేవు. ఎందుకంటే ఒక 2 వేసి ఇచ్చినప్పుడు ఈ వేలోనే నేను వెళ్తాను అని నీకు నువ్వు డెసిషన్ తీసుకున్నావు అనమాట. ఎవరిని బ్లేమ్ చేసే అవకాశం ఉండదు. ఎవరు నిన్ను ఒక మాట అనే అధికారం కూడా నువ్వు ఇవ్వలేవు అనమాట. కాబట్టి నీ లైఫ్ నీ ఇష్టము, నీకు నచ్చిన పద్ధతిలో నువ్వు వెళ్ళావనుకో, సంతృప్తి, ఆత్మ సంతృప్తి అనేది నీకు ఉంటుంది అనమాట. ఎవరికైనా కానీ మన లైఫ్ మీద అధికారం ఇచ్చారనుకోండి, ఏకు మేకే కూర్చుంటారు అని సామెత ఉంటుంది చూసారా, అలా అనమాట. అప్పుడు వాళ్ళని మనం ఏమీ కూడా అనలేము, ఎందుకంటే ఆ అధికారాన్ని మనమే ఇచ్చామన్నమాట వాళ్ళకి. ఇది ఏం చేయాలి, నేను ఇది ఇలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను బిజినెస్, దానిలో ఇంత పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాను, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు, ఇలా అనమాట. సలహాలు తీసుకోవాలి. ఏది వాళ్ళని లైఫ్ పార్ట్నరా లేదంటే నీ పేరెంట్సా, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. తీసుకొని కానీ ఫైనల్ డెసిషన్ మేకింగ్ నీదే అవ్వాలి. పెద్దవాళ్ళు కాబట్టి లేదంటే ఒక అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి ఏదైనా సలహా తీసుకుంటే ఓకే, బట్ కానీ నిర్ణయం నీదే అవ్వాలి. అలా కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే రకరకాల సలహాలు ఇస్తుంటారు. ఏంట్రా ఇది చెయ్యొద్దురా, నువ్వు వాడెవడో చేశాడు, వాడికి ఫుల్ నష్టాలు వచ్చి కూరుకుపోయాడు, కాబట్టి నువ్వు చేసావు అనుకో నువ్వు కూడా అలాగే అవుతావు. ఇక మనం స్టార్ట్ చేయక ముందే రకరకాల ఒపీనియన్స్ వస్తాయన్నమాట వాటి మీద. అంటే వాళ్ళెవరికో జరిగింది అని చెప్పేసి అలాగే మనకు జరగాలని లేదు కదా. వాళ్ళు ఇంటెలిజెంట్ కాకపోవచ్చు, నువ్వు ఇంటెలిజెంట్ అవ్వచ్చు. కాబట్టి ఇలాగా మనం ఎప్పుడైతే రకరకాల మనుషుల దగ్గర నుంచి రకరకాల ఒపీనియన్స్ తీసుకోవాలని ట్రై చేస్తామో అప్పుడు ఎలాంటిది ఉండదన్నమాట. అప్పుడు వాళ్ళని అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ఆ సోర్సు అది నువ్వే ఇస్తున్నావు అనమాట. కాబట్టి నీ లైఫ్ నీ ఇష్టం. అసలైనా ఈ 10 మంది ఉంటారు చూడండి, వాళ్ళు మనకి ఫుడ్ పెట్టరు, అది ఓకే. కానీ మనము ఒక రకంగా లైఫ్ని లీడ్ చేస్తున్నాం అనుకోండి, అందులో అప్రిసియేషన్ ఇస్తారా? చచ్చినా ఎవరండి. వాడు అలా చేస్తున్నాడు అని చెప్పేసి దానిలో ఏ మూల నెగిటివ్ ఉందా అని తీసేసి మనల్ని బయటికి లాగాలని చూస్తారు, మనల్ని అందరి ముందలా బ్లేమ్ చేయాలని చూస్తారు. మనుషులు నాలుక అండి, అంతే, ఏదైనా మాట్లాడుతుంది, ఏటు తిరిగితే అటు మాట్లాడుతుంది. కాబట్టి వాళ్ళకు అనుగుణంగా మనము ఉండాలి అని అంటే అసలు లైఫ్లో ప్రపంచంలో ఎవరు కూడా ఒక మనిషి కూడా బతకలేరు అనమాట. ఎందుకంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా వాళ్ళకి నచ్చినట్టున్నా వాళ్ళకి నచ్చకపోయినా, ఎందుకంటే అందరినీ సాటిస్ఫై చేయలేం కదా. ఇప్పుడు నువ్వు ఈ పర్టికులర్ పర్సన్స్ని, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ పర్సన్స్కి నచ్చావంటే ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ పర్సన్స్కి నచ్చట్లేదనే కదా. సో ఎంతమందిని మనం సాటిస్ఫై చేయగలుగుతాం లైఫ్లో చెప్పండి. అరే మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనతో లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు, మన పార్ట్నర్సు, మనకు ముఖ్యులు అన్న వాళ్ళని మనము 100% సాటిస్ఫై చేయలేము. అలాంటప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఎక్కడ చేయగలుగుతాం చెప్పండి. కాబట్టి మీ లైఫ్ మీ ఇష్టము, మీకు నచ్చినట్టుగా ఉండండి. ఎవరికో నచ్చాలి అని మాత్రం మీరు ఉండకండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని.